ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ దగ్గరికి అయితే మనం అయితే ఒక కృష్ణ ఆర్ట్ అయితే చేయడానికి వచ్చినాం. ఇక్కడ కనిపిస్తున్నదా అక్కడే మనం కృష్ణ ఆర్ట్ చేయాలి అనమాట. సిమెంట్ లో చేయాలి. అయితే అలా ఉన్నదాన్ని ఇలా చేసినాం అనమాట. ఇది చేయడానికి మనకి 6 days టైం ఉండే. నేను ఈ సైడ్ కి ఫస్ట్ విజిటింగ్ ఏం రాలేదు, డైరెక్ట్ వర్క్ చేయడానికి వచ్చినా. మొత్తం ఫోన్ లోనే అయిపోయింది మొత్తము. వాళ్ళు డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు, వాల్ సైజ్ చెప్పేసి మొత్తం ఫైనల్ అయిపోయింది. నేను కూడా ఇప్పుడే వచ్చినా. ఇప్పుడు కొంచెం అది ఉంది, బ్యాలెన్స్ ఉంది, అది కట్టేస్తారు. అయిపోయినాక మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాము. మనకు చాలా మంది పర్సనల్ గా మెసేజ్ చేశారు అనమాట, మీరు వాల్ పైన ఎలా ఆర్ట్ వేస్తారని చెప్పి. అయితే ఏముండదు, మనం గ్రిడ్ కొట్టుకొని పేపర్ పైన ఎలా వేస్తామో సేమ్ అలానే వేస్తాము. దానికి దీని డిఫరెన్స్ ఏముండదు. అయితే ఇక్కడ మేము డీటెయిల్గా ఆర్ట్ వేయడానికి కారణం ఏంటంటే కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని. ఇలా వస్తుందని చెప్పి, హ్యాండ్స్ హెడ్ ఇలా వస్తుందని చెప్పి చూపించడానికి ఆర్ట్ వేస్తాను అనమాట. అయితే వేసినాం, వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇక వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. మీరు చూడొచ్చు, ఓన్లీ బేస్ ఒకటి పెట్టేసినాం. దీనిపైన మనకి రేపటి నుంచి అవుట్లైనింగ్ ఉంటుంది. ఇక్కడ మనకు మొత్తం డిస్టర్బెన్స్ ఉంది, మొత్తము అది మిషన్ నడుస్తుంది కాబట్టి అది క్లారిటీగా తీయలేకపోతున్నా. మనము ఈ వర్క్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా టేకప్ చేసినాం అనమాట. ఖచ్చితంగా వాళ్ళకి 1 weekలో కంప్లీట్ కావాలని చెప్పి దీనికి ఒక టాస్క్ ఉంది. ఖచ్చితంగా కావాలని చెప్పి నేను కూడా ట్రై చేస్తున్నాం. వేరేది ఏమి ఇబ్బందులు జరగకుండా తొందర అయిపోవాలనుకుంటున్నా. మొత్తానికైతే ఫస్ట్ డే వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. రావడమే మనం లేట్ అయ్యి వచ్చాము. చాదాత్రం పొద్దుగాల గైస్. ఇప్పుడైతే మనం సెకండ్ డే మనం వర్క్ దగ్గరికి వచ్చినాం. ఇంతకుముందే టిఫిన్ చేసి చాయ్ అయితే వచ్చేసినాము. ఇవాళ మనకి ఇక ఫినిషింగ్ చేయాలి. నిన్న బేస్ అయిపోయింది, డ్రాయింగ్ వేసుకొని బేస్ వేసేసినాము. ఫినిషింగ్ చేయాలన్నమాట. ఇంకొక 3 రోజులు పడుతుంది మనకి వర్క్. 3 రోజుల తర్వాత మనకి సిమెంట్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఒక 2 రోజులు ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. ఓకేనా? మీకైతే ఈరోజు వర్క్ ఎంత వరకు అయితే అని చెప్పి చూపిస్తాం. ఓకేనా? మనకి సెకండ్ డే వర్క్ అయితే అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ సిమెంట్ ఆడతలేదు అనమాట, బిల్డింగ్ల మధ్యలో ఉండడం వల్ల. అందుకని ఇంకా తొందరనే కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం సెకండ్ డే. గైస్, ఈరోజు అయితే మనకి థర్డ్ డే వచ్చేసినాము. ఇలా జర తొందరనే వచ్చేసినాం, ఎందుకంటే కొంచెం వర్క్ ఇలా తొందర ఎక్కువ అయిపోవాలని చెప్పి వచ్చేసినాం. వాళ్ళు కూడా వాటర్ కొట్టామని చెప్పినా, కొట్టేసినట్టున్నారు. ఈరోజు అయితే టార్గెట్ ఉంది మనకి, ఖచ్చితంగా అది మ్యాక్సిమం ఇవాళ అయిపోగొట్టాలి. రేపు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నా కానీ చేసేసేయాలి. రేపటి వరకు మొత్తం కంప్లీట్ చేసేసేయాలి సిమెంట్ వరకు. చూద్దాం అవుతుందో కాదో, మీకు కూడా చూపిస్తాం. ఈరోజు అయితే మనకి 4వ రోజు అనమాట. అయితే మనం ఈరోజు మొత్తం ఫినిషింగ్ మొత్తం అయిపోగొట్టాలి సిమెంట్ వర్క్ మొత్తం. రేపు క్యూరింగ్ చేసేసి ఎల్లుండి పెయింట్ వేసేసేయాలి, ఎందుకంటే వాళ్ళ గృహప్రవేశం ఉందన్నమాట. మనకి ఇంకా 3 రోజుల టైం ఉంది. అందుకని ఈరోజు అయితే మొత్తానికి అయితే సాయంత్రం వరకు అయితే ఫినిషింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసినాం. మనమైతే 5వ రోజు వచ్చి అయితే మనం పుట్టి పెట్టేసి అయితే వెళ్ళిపోయినాం. అది ఆరలేదు కాబట్టి నిన్ననే వెళ్ళిపోయినాం మనం అప్పుడు తొందరనే. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేయాలి. నిన్ననే అయిపోతుండే పేపర్ కొట్టేది, అందుకే. కానీ అది ఎండ కొట్టలేదు. మధ్యలో బిల్డింగ్స్ల మధ్యలో ఉంది, వెనకాల ముందల బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆరలేదనమాట మనం పెట్టిన పుట్టి. అందుకోసమని నిన్న వెళ్ళిపోయినాము. ఇలా అయితే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసినాక చూపిస్తా కృష్ణ డిజైను. మీరు చూడండి. ఓకేనా? మెట్ల లోపే చాలా ఆయాసం అవుతుంది. చలికాలం కదా, చల్ల గాలి వస్తుంది, బండి మీద రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా కంప్లీట్ చేయాలి కాబట్టి తొందరగా ఏదో వచ్చేసినాం. రైట్, వర్క్ స్టార్ట్ చేద్దాం. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు చూడండి, ఏం అర్థమవుతలేదు కదా, చూడడానికి గలీజ్ ఉంది కదా. అదే పేపర్ కొట్టి పెయింట్ వేసినాక చూపిస్తాం మీకు రిజల్ట్. ఇది ఇంకా ఆరలేదు. నిన్న పెట్టిపోయినాం, నిన్న మొత్తం టైం ఇచ్చినాం, అయినా కూడా సరిగ్గా ఆరలేదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు కంప్లీట్ చేయాలి, మనకి వేరే ఆప్షన్ లేదు. ఎలా ఉన్నా సరే పేపర్ కొట్టేసి పెయింట్ అయితే కంప్లీట్ చేయాలి. చూడండి, పేపర్ ఉన్న తర్వాత ఎట్లా వచ్చింది మన ఫినిషింగ్లో. మొత్తం ఎక్స్ట్రా ఉన్నది మొత్తం పోతుంది, స్మూత్ అయిపోతుంది అనమాట మనకి. అయితే వీళ్ళు ఇక్కడ ఏం పెట్టారంటే, అన్న వాళ్ళు పైన పెయింట్ వేస్తారు, దాని మీద ఏమైనా డ్రాప్స్ పడ్డగానే అవి అలాగే ఉండిపోతాయి కదా, మనకి ఫినిషింగ్ స్మూత్గా రాదనమాట స్ప్రే కొట్టినప్పుడు. అందుకోసమని ఇలా ప్యాక్ చేశారు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనది ప్రైమర్ వేసేది అయితే అయిపోయింది, పేపర్ కొట్టేది ప్రైమర్ వేసేది. ఇక వచ్చి అయితే మన పెయింట్ స్టార్ట్ చేయాలి. పెయింట్లు కూడా తీసుకొస్తాం ఒకటేసారి, ఏమేమి పెయింట్లు కావాలో అది మొత్తం.
మన వర్క్ అయితే అయిపోయింది మొత్తానికి. ఫ్రెండ్స్ మనం కస్టమర్కి ఇచ్చిన మాట కోసం అని చెప్పి చెప్పిన టైంకి అనుకున్న రిజల్ట్ అయితే ఇచ్చేసినాం. కస్టమర్ కూడా సాటిస్ఫై అయినండే. అయితే మీకు ఈ ఆర్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆర్ట్ వీడియోల కోసం నా ఐడిని ఫాలో చేయండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక ఆర్ట్తో కలుస్తా.